హైదరాబాద్ గచ్చిబౌలి అంజయ్ నగర్ లో నిర్మాణంలో ఉన్న ఈ 7 భవనం కుప్పకూలిన ఘటనలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై వేటు పడింది. ఈ ఘటనలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పై చర్యలు తీసుకున్నారు అధికారులు. గచ్చిబౌలి అంజయ్ నగర్ లో అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో మాదాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారి సంతోష్ కుమార్ విఫలమవడంతో ఆయన సస్పెండ్ చేశారు. సంతోష్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే అమల్లోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. శాఖాపరమైన విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సస్పెన్షన్ కాలంలో హెడ్ క్వార్టర్స్ పరిధి దాటొద్దని ఆదేశించారు. కమిషనర్ శ్రీజన్ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వీడొద్దని ఆదేశాలు జారీ చేశారు అధికారులు. అంతేకాకుండా ఈ ఘటనపైన క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. నిన్న రాత్రి కురిసిన వర్షం కారణంగా శిథిలాల తొలగింపునకు ఆటంకం ఏర్పడింది. దీంతో సహాయక చర్యలకు కాస్త అంతరాయం కలిగింది. ప్రస్తుతం వర్షం తగ్గడంతో అధికారులు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. నిన్న 7 భవనం కూలిన ఘటనలో 2 వ్యక్తులు చనిపోయారు. బెడ్రూమ్ అండి, ఇది బెడ్రూమ్. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. రాముడు. సంధ్య, ఎట్టకేలకు అంటే సిఎంసికి సంబంధించినటువంటి ఒక అధికారి పైన అయితే చర్యలు తీసుకోవడం జరిగింది. టీపీఓ సంతోష్ను సస్పెండ్ చేస్తూ కమిషనర్ నిర్ణయం తీసుకుంది. అయితే అంతేకాకుండా దీనికి బాధ్యులైన వారిపైన చర్యలు తీసుకోవాలంటూ సాజిద్ అదేవిధంగా ఫరీన్ వాళ్ళ భార్య ఉన్నట్టుగా ఉంది. వాళ్ళిద్దరిపైన ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. దానిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక అక్కడ జరిగినటువంటి ఘటన నేపథ్యంలో 2 మృత్యువార్త పడ్డట్టుగా అధికారులు ఫైనలైజ్ చేయడం జరిగింది. ఇక పక్కన ఉండేటువంటి భవనానికి 2 భవనాలకు తీవ్రంగా నష్టం వాటిల్లింది. అందులో ఒక భవనాన్ని పూర్తిగా తొలగించేందుకోసం అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఆ భారీ యంత్రాన్ని అక్కడికి తీసుకొచ్చేందుకోసం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటుండగా నిన్న రాత్రి కురిసినటువంటి వర్షం కారణంగా అక్కడ కొంత సహాయ చర్యలకు కానీ అదేవిధంగా అధికారులు చేపట్టేటువంటి ఇతర పనులకు కానీ కొంత ఆటంకం ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. మరికొద్ది సేపట్లో అక్కడ పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులు చేరుకోవడంతో పాటు అవసరమైనటువంటి పనులు ఆ మెన్ అండ్ మెషినరీ కూడా పూర్తిగా అక్కడికి చేరుకోనుంది. ఆ తర్వాత మొత్తం ఆ శిథిలాలను తొలగించడం, అదేవిధంగా ఆ పక్కన 2 భవనాలు, ఒక భారీ భవనం అదేవిధంగా ఒక చిన్న భవనం 2 కూడా కొంత పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒక భవనానికి అయితే కొంత ఎక్కువగా నష్టం వాటిల్లింది. ఆ భవనాన్ని కూల్చివేయాలా ఏంటి అనేటువంటి అంశాలపైన ఫోకస్ పెట్టారు. తప్పనిసరిగా ఆ భవనాన్ని కూల్చేటువంటి పరిస్థితులే ఎక్కువగా కనబడుతున్నాయి సంధ్య. అయితే మొత్తంగా చూసినప్పుడు అక్రమ నిర్మాణం చాలా కొద్ది స్థలంలో గ్రౌండ్ ప్లస్ 6 అంతస్తులు పైన పెంట్ హౌస్ అంటే 50 గజాల స్థలంలో అంత పెద్ద నిర్మాణం జరుగుతున్నా అధికారులు ఎందుకు పట్టించుకోలేదు అనేది ప్రధానమైనటువంటి చర్చగా ఇప్పుడు ముందుంది. మనం హైదరాబాద్ నగరంలో చూస్తే ఇంకొక అంశం ఏంటంటే సంధ్య, ఎక్కడైనా నిర్మాణం కూలింది అంటే అది అక్రమ నిర్మాణమే ఉంటుంది. సరైనటువంటి పద్ధతుల్లో పర్మిషన్ తీసుకుంటే దానికి స్ట్రక్చరల్ ఇంజనీర్ అంటే అక్కడ కట్టేటువంటి సాంకేతిక నిపుణుడు, దాన్ని పర్యవేక్షించేటువంటి సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అనుభవజ్ఞులై ఉంటారు. జిహెచ్ఎంసీ కానీ సిఎంసీ కానీ ఎంఎంసీ వద్ద వాళ్ళు రిజిస్టర్ అయినటువంటి వ్యక్తులు, బిల్డింగ్ కట్టేటువంటి బిల్డర్ కానీ అదేవిధంగా దానికి స్ట్రక్చరల్ ఇంజనీర్ కానీ పూర్తిగా చూస్తారు. ఆ సాయిల్ అంత అంటే అంత బరువును బేర్ చేయగలుగుతుందా, అక్కడ వేసేటువంటి కాలమ్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తారు. కానీ అనధికారికంగా జరిగేటువంటి నిర్మాణాల దగ్గర కేవలం అక్కడ ఉండేటువంటి స్థానిక మేస్త్రీలు అదేవిధంగా ఇలాంటి ఇల్లు కట్టించేటువంటి కొంతమంది కాంట్రాక్టర్లు ఉంటారు. అంటే సాధారణ ప్రజలకు చెప్తుంటారు ఏం కాదు, చాలా కట్టేశాం, ఈ విధంగా కడితే ఏం కాదు అని. కానీ అక్కడ చూస్తే 9mm కాలం మాత్రమే ఉంది. అది చాలా చిన్న కాలం. దానిపైన 7 అంతస్తులు పోయే వరకు ఆ బరువు కారణంగా అది పేక మేడలా కూలిపోయినటువంటి పరిస్థితి. అందులో ఆ నిర్మాణానికి వాడినటువంటి మెటీరియల్ కూడా అంత పూర్తి స్థాయిలో నాణ్యత లేదనేది అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు రావాల్సి ఉంది. మనం చూస్తే ఆ పక్కన భవనాలు కూలినటువంటి సందర్భంలో కూడా ఆ బీము అవన్నీ కూడా చాలా
మెత్తగా చాలా అంటే పడిపోతే ఒకేసారి ఇట్లా కూలిపోయినటువంటి ఆ పరిస్థితి ఉంది. అవన్నీ ఇరిగిపోయి అందులో ఉండేటువంటి సీకులు బయటకు వచ్చాయి. పక్క బిల్డింగ్ కూడా అంటే అక్కడ నాణ్యత విషయాన్ని కూడా ఒకసారి మనం పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రధానంగా టౌన్ ప్లానింగ్ అధికారులు పర్మిషన్ ఇచ్చి చేతులు దులుపుకొని ఖాళీగా ఉంటుంటారు. అందులో ఉండేటువంటి స్ట్రక్చరల్ ఇంజనీర్ కానీ అదేవిధంగా బిల్డర్ కానీ నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా చేస్తున్నారా లేదా అనేది ఏ ఒక్కసారి కూడా చూడరు. గత మార్చ్ ఆ సందర్భంలో ఇక్కడ కూలినటువంటి ఒక భవనం అంటే టోలి చౌక్లో కూలినటువంటి ఒక భవనం కూడా అది చాలా అక్రమంగా నిర్మాణం చేశారు. వాళ్ళకు నోటీసులు ఇచ్చామని చెప్పారు, నిర్మాణాన్ని అడ్డుకున్నామని చెప్పారు. అయినా పైన కళ్ళకు కనబడేటట్టు నిర్మాణం జరుగుతున్నా కూడా దాన్ని నిలువరించలేకపోయారు. దాంతో అక్కడ ఆ రేలింగ్ అంటే కడుతున్న దశలోనే 2 కార్మికులు కింద పడి మృతి చెందారు. కింద ఉండేటువంటి వాళ్ళకు ప్రమాదాలు జరిగాయి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఇదే విధమైనటువంటి పరిస్థితి. అంతేకాదు అదే అంజయ్య నగర్లో 2024 సంవత్సరంలో ఒకసారి ఒక భవనం వంగిపోయింది, ఇట్లా సైడ్కి వంగిపోయింది. అంటే పక్కనే ఉండేటువంటి ఇంకొకరు అంటే అది అంతా కూడా 50 గజాలు 100 గజాలు ఉండేటువంటి స్థలాలు. అవి గతంలో ప్రభుత్వం వాళ్ళకి 50 గజాల పట్టాలను ఇచ్చింది. ఇప్పుడు 2-3 కలుపుకుంటే కొంచెం పెద్దగా అవుతుంది. కానీ మిగతా అలాగే ఉండేటువంటి 50 గజాల స్థలంలో కట్టుకునేటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఉన్నటువంటి ప్లేస్ను 100% యూటిలైజ్ చేస్తున్నారు. 3 సైడ్లు మొత్తం ఎలాంటి వెంటిలేషన్ ఉండేటువంటి అవకాశం లేదు. పూర్తిగా ఒకదానికి ఒకటి ఆనుకొని ఉంటాయి. లేదు అని అంటే 1 అడుగు కానీ 2 అడుగులు ఉండడం చాలా తక్కువ. 1 అడుగు 2 అడుగుల మధ్యలో మాత్రమే వెడల్పు ఉండే విధంగా వాళ్ళు నిర్మాణాలు చేసుకుంటారు. ఒకదానికి ఒకటి ఆనించి కడుతున్నారు. కాబట్టి ఈ ప్రమాదాలు అంటే ఆ భవనం 7 అదే 2 అది జనరల్గా అయితే G+1 వస్తుంది, లేదంటే Stilt+2 వస్తుంది ఆ 50 గజాలకు సంబంధించి. ఆ 2 ఫ్లోర్లు మాత్రమే ఉంటే అది అక్కడే కింద పడిపోయి ఉండేది. పక్క భవనానికి ఎలాంటి ఇబ్బంది జరిగేటువంటి అవకాశం లేదు. అంటే అక్రమ నిర్మాణాలు విచ్చలవిడిగా చేయడం వల్ల అవి సరైనటువంటి పద్ధతిలో చేయకపోవడం వల్ల ఈ విధమైనటువంటి సమస్యలు వస్తుంటాయి. అంతేకాకుండా ఆ విధంగా అంత పెద్ద నిర్మాణాలు కట్టడం, ఆ పక్కనే ఐటీ ఏరియా ఉంటుంది, అందులో పనిచేసేటువంటి వాళ్ళు హాస్టల్లో ఉంటారు. చాలా ప్రాంతాల నుంచి అంటే ఇటు మధ్యప్రదేశ్ నుంచి కానీ ఒరిస్సా నుంచి కానీ యూపీ నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అంజయ్య నగర్ సిద్దికి నగర్ ప్రాంతాల్లో చాలా మంది ఉంటారు. వాళ్ళందరూ డబుల్ డ్యూటీ చేస్తుంటారు. హాస్టల్లో జస్ట్ వచ్చి రిఫ్రెష్ అయ్యి కొద్ది గంటలు మాత్రం పడుకొని వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. డబుల్ డ్యూటీ లేదా 12 గంటల డ్యూటీలు చేస్తుంటారు. కాబట్టి ఎవరు కూడా అక్కడ ఉండరు. కాబట్టి అలాంటి వాళ్ళకి హాస్టల్స్ని ఇచ్చేయడం, గెస్ట్ హౌస్లుగా మార్చేయడం, దీనివల్లనే అక్కడ ఎక్కువ లాభాలు వస్తున్నాయనేటువంటి ఆశతో ఈ విధమైనటువంటి అక్రమ నిర్మాణాలు చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటి అంశాలపైన అధికారులు ఫోకస్ చేయాల్సి ఉంది. గత అంటే 2 ఏళ్ల క్రితం అక్కడ జరిగినటువంటి ఒక ఘటన ఏదైతే అంటే దాదాపు అది కూడా G+4 పెంట్ హౌస్ ఉంది. ఆ పక్కన ఉండేటువంటి వాళ్ళు 50 గజాల్లో మళ్ళీ నిర్మాణం చేయడం కోసం పక్కన పిల్లర్ల కోసం గుంతలు తీశారు. దాంతో అది కదిలి ఈ భవనం పక్కకు వంగిపోయినటువంటి పరిస్థితి. అంటే అప్పటి నుంచే అక్కడ ఫోకస్ చేసి ఉంటే ఈరోజు 2 ప్రాణాలు పోయేవి కాదు. అదేవిధంగా ఆ పక్కన ఉండేటువంటి వాళ్లకు ఆస్తి నష్టం జరిగేది కాదు. అంతేకాకుండా ఇంత అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అక్కడ నిమగ్నం అయిపోయి ఆ మిగతా పనులన్నింటినీ వదిలేసి దానికి మాత్రమే పనిచేసేటువంటి పరిస్థితులు ఉండేటివి కావు. కాబట్టి ఈ అంశాలపైన అధికారులు ఫోకస్ చేయాలి. లేదు అని అంటే ఈ ప్రమాదాలు తరచూ జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికైనా ఇటు ఎంఎంసీ కానీ జిహెచ్ఎంసీ కానీ సిఎంసీ అధికారులు టౌన్ ప్లానింగ్ సంబంధించి ప్రత్యేకంగా ఇలాంటి అంశాలపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది సంధ్య. yes absolutely రాములు.